మొన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది, ఇవ్వాల్సినంత టైం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏం చేస్తలేరు రేవంత్ రెడ్డి అని ఒక విమర్శ చేశారు. మీరు చూసే ఉంటారు, మీకు తెలియందిగా. నిజంగానే రియల్ ఎస్టేట్ దందానే నడుస్తుందా అన్న, ఇంకేమైనా చేస్తున్నారా? లీడర్ కావాలి అని అనుకుంటే ఓట్లు వేసుకుంటే లీడర్ అవ్వడు. ఓట్ల బలం ఉంటే లీడరు అని అనేది నా విషయంలో నేను అవి నమ్మను. డబ్బు ఉన్నంత మాత్రాన సంతల్లో పశువుల్లాగా మనని వేరే వాళ్ళు కొనొద్దు అనే ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత 10 ఏళ్ళు అన్నా, అసలు కాంగ్రెస్ ఇంక వస్తుందో రాదో కనుమరుగే అయిపోయింది, భూస్థాపితం చేసినాం రాష్ట్రంలో అన్న దగ్గర నుంచి ఓటీలో బీఆర్ఎస్ బీజేపీ అన్నారు తప్ప కాంగ్రెస్ పేరు లేకుండా అటువంటి స్థితి నుంచి నిజంగానే అనుకోకుండా కాంగ్రెస్ వచ్చింది ఆప్షన్ లేక, దాని వెనక ఏమైనా నిజంగానే పని చేసేదా? ప్రేమ అభిమానాన్ని కొనలేము. నన్ను అడగమన్న ప్రశ్న నేను అడుగుతుంది కదా. తెలంగాణలో కాంగ్రెస్లో చాలా వర్గాలు ఉన్నాయి, అనిల్ కుమార్ ఏ వర్గానికి క్లోజ్ అని అడగమన్నారు కాంగ్రెస్లో. అడుగుమన్న వాళ్ళకి మీరు చెప్పండి, లేకపోతే మీరు అడిగినా కానీ ఎన్నో కుళ్ళు కుతంత్రాలతో ఈ పార్టీని రాకుండా చేద్దాము అని అనుకున్న ప్రతిపక్షాలు ఆ రోజు మా ప్రతిపక్ష నాయకులను కూడా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అదే తిరిగి ఇవ్వాలి అని అనుకుంటే, మరియు ముఖ్యంగా మీరు అన్న మాట చాలా పొరపాటు. స్వేచ్ఛగా అందరికీ ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువుగా ఉండాలి, రాజకీయాలు కూడా చాలా నీట్గా ఉండాలి అని అనేసి మా ముఖ్యమంత్రి గారు ఉంటారు. అంటే అంతకు ముందు నుంచే మీరు నమ్మకం ఉండేనా గట్టిగా పనిచేస్తున్నారు? ఖచ్చితంగా. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేసారు, వాళ్ళు దాన్ని అనుభవించారు. మీ కాంగ్రెస్లో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి పెద్ద లీడర్ల నుంచి. స్పీకర్ గారితో మీకున్న అనుబంధం ప్రపంచం అందరికీ తెలిసింది, అది కొత్తగా చెప్పేది కదా. అట్లా కాకుండా ఇంకా అధిష్టానంతో కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర స్థాయి అధికారులతోటి పదవుల్లో ఉన్న వాళ్ళతోటి మీకు మంచి స్నేహబంధం ఉంది. నాకు పర్సనల్ డౌట్ అన్న ఒకటి, ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి లంచ్ టైంకి వస్తే లంచ్, డిన్నర్కి వస్తే డిన్నర్, పొద్దున్న టిఫిన్ టైంకి వస్తే టిఫిన్, ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి చాయలు జ్యూస్లు ఇదంతా నడుస్తుంది వ్యవహారం, టిఫిన్లు స్నాక్స్, ఇదంతా ఎట్లా అన్నా షెడ్యూల్ ఉంటుంది, ఎవరు వస్తారో తెలియదు. అప్పటిదప్పుడు అంటే ఎంతమంది వర్క్ చేస్తుంటారు ఇక్కడ ఇట్లా మీ వ్యవస్థలో? మేము అడ్రస్ కోసం వస్తే ప్రతి ఒక్కరూ మీ ఇంటి అడ్రస్ ఏదంటే ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు కదా. ఇంతమందితో ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు కమ్యూనికేషన్ మీరు? కొంతమందికి మంచి చేసే క్రమంలో కొంతమందికి శత్రువులు కావాల్సి వస్తుంది. మీరు ఎవరికి న్యాయం చేస్తే ఇంకో పక్కన ఉన్న వాళ్ళు అనిల్ కుమార్ శత్రువు అవుతుంటే మీకేమవుతుందో బయటికి పోతే, ఇట్లా ఇంట్లో వాళ్ళ భయాలు ఇంట్లో వాళ్ళకు ఉంటాయి. నా లక్ష్యం ఒకటి, నాన్న పేరు మంచిగా ఉండాలి, లేని లోటు నాకు చాలా వివరంగా నాకు తెలుసు. ఆ బాధ ఎట్లుందో, మంచి పేరు తెచ్చుకోవాలి, అందరి గుండెల్లో నేను ఉండాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. రాజకీయాల్లోకి రావాలంటే ఏం కావాలి? ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే సంకల్పం మొదట ఉండాలి. తర్వాత ఖచ్చితంగా ఉండవలసినవి అంగబలం, అర్ధబలం. ఈ 3 ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నత స్థితికి వస్తారు. దానికి చరిత్రే నిదర్శనం. అలా ఆయన కుటుంబంలోనే ఆ రాజకీయ వారసత్వం ఉంది. అంగబలం అంటే కావాల్సినంత కాంగ్రెస్ పార్టీలో తరతరాలుగా రాజకీయాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. అర్ధబలం కావాల్సినంత డబ్బు ఉంది. ఇక సేవా గుణమా, నిరంతరం గెలుపు ఓటములకు పదవులకు అతీతంగా ఆ ఇల్లు
నిత్యం కూడా పేదవాళ్ళ సమస్యలు ఆ పరిష్కారాల దిశగా మార్గనిర్దేశనం చేసే కుటుంబం. ఆ కుటుంబమే మారబోయిన కుటుంబం. ఆ ఇంట్లో ఒక యంగ్ లీడర్ ఉన్నారు. ఆయనే మారబోయిన అనిల్ కుమార్ యాదవ్. అసలు ఆయన పేరు చెప్తే షేర్లింగంపల్లిలో పరిచయమే అవసరం లేదు. ఎవరిని ఎక్కడ అడిగినా ఇమీడియట్గా ఇంటి అడ్రస్ చూపించే అంత క్లోజ్గా ఉన్నారు. మేమంతా కనుక్కుంటూ వస్తున్నాము. ఆ అన్న ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంతో కాలంగా ఆయన పేరు వినిపిస్తుంది. కాంగ్రెస్లో చాలా మంచి పేరు ఉన్న నాయకుడిగా ఉన్నారు. అన్నింటికి మించి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చాలా మంచి చేసే అన్న, సాయం అడిగితే కాదనని వ్యక్తి అనే పేరుంది. అనిల్ కుమార్ అన్నతోటే మాట్లాడదాము. రాజకీయ భవిష్యత్ ఏంది, అసలు సేవలోకి ఎట్లా వచ్చారు అన్ని డీటెయిల్గా మాట్లాడదాం. అన్న నమస్తే. అమ్మా నమస్తే. ఎట్లా ఉన్నారన్న? ఫైన్, గుడ్, హ్యాపీగా ఉందన్న. మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ జనాల్లో మాత్రం చాలా మమేకమై ఉన్నారు. అంటే చాలా చోట్ల ఏమవుతుందంటే ఆర్భాటం బయటకు ఉంటుంది, జనాల్లో చాలా మందికి తెలియరు. ఇక్కడ రివర్స్ ఉంది అంతా. ఎట్లన్నా అసలు అంటే ఈ సర్వీస్ వైపు ఎందుకు రావాలనిపించింది? పదవులకు అతీతంగా సేవ చేయాలనే సంకల్పం ఎక్కడ స్టార్ట్ అయింది? నాన్న చిన్నతనంలోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఎప్పుడైనా కానీ ఈ మా గ్రామంలో అయినా కానీ, మా చుట్టుపక్కల గ్రామంలో అయినా కానీ, తాతగారి సమయంలో తాతగారు సర్పంచ్ ఉండే. ఈ చుట్టుపక్కల ఊర్లకి అంతా పెద్దవాడిగా ఆయన వివరించేవాడు. అదే లక్షణాలు తరతరాగా నాన్నకు కూడా అవే లక్షణాలు. ఆ విధంగా నాన్న వదిలి వెళ్ళిపోయినప్పుడు కష్టాలు సుఖాలన్నీ చూసుకుంటూ అదే బాటలో మంచిగా ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనే విధానంగా ప్రజాసేవే చేయాలి అని నేను నిర్ణయించుకున్న ఈ జీవితానికి. అన్న ఇప్పుడు ఒకప్పుడు సేవ చేస్తే మంచిగా చూద్దరు, ఇప్పుడు ఎవరైనా సేవ చేస్తే ఎట్లయిపోయిందంటే ఈయన ఏమైనా రాజకీయాల్లోకి పోతారు కావచ్చు, ఏమైనా పదవి కావాలి కావచ్చు అన్నంత ఒక కోణం వచ్చేసింది. మీరు ఒక 3 దశాబ్దాల నుంచి సర్వీస్ చేస్తున్నారు కదా, అప్పటికిప్పటికీ మీరు గమనించింది ఏంది జనాల్లో? అంటే సేవను సేవలాగా చూసే రోజులు పోలేదా అన్న? అట్లాంటివి ఏమి లేవమ్మా. మా చుట్టుపక్కల అంటే ఖైరతాబాద్ అని అన్నప్పుడు ఇది చాలా పెద్ద నియోజకవర్గం ఉండేది, దేశంలోనే పెద్ద నియోజకవర్గం నాకు తెలిసి. దాని తర్వాత 2009లో డీలిమిటేషన్ అయినప్పుడు మాకు షేర్లింగంపల్లి అనే నియోజకవర్గం ఒకటి స్థాపన జరిగింది. ఆ షేర్లింగంపల్లిలో పేదరికం ఇంకా ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నది, లేదని అనేసి చెప్పుకోలేము. మరియు ఆధునికంగా ఈ రాష్ట్రానికి ఇదే షేర్లింగంపల్లి టాప్ పొజిషన్లో ఉన్నది. సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కానీ, ఎక్కడికి వెళ్ళినా మాల్స్, కొన్ని మా షేర్లింగంపల్లిలో కొన్ని ప్రాంతాలు చూస్తే ఫారెన్కి వెళ్ళిన విధానంగా ఉంటాయి. అది ఎవరు చెప్పినా, ఎవరు అవునన్నా కాదన్నా కానీ అది ఒప్పుకోవాల్సిందే. అలా అని అనేసి నాకైతే నా సొంత విధానానికి నాకేం తెలుసు అని అంటే, గంజి తెలుసు, బెంజి తెలుసు. ఆ విధంగా పెరుగుతూ ఉంటాను. ఏముంది, ఉన్నోనికి ఏది చేసినా ఏమీ రాదు, చివరికి లేనోనికి చేస్తే వాని గుండెల్లో ఉంటాను అనే నా అభిప్రాయం. ఓకే, అంటే తరతరాల నుంచి కాంగ్రెస్ కట్టుబడి ఉన్నారు. ఓకే, ఫస్ట్ నుంచి అది చాలా సీనియారిటీ ఉన్న పార్టీ సంస్థాగతంగా కూడా, అది కాదనలేము. కానీ కాలంతో పాటు మార్పులు వస్తున్నాయి, జనరేషన్తో పాటు చేంజెస్ వస్తుంటాయి. పార్టీలో ఒకరింట్లో తండ్రి ఒక పార్టీ అయితే కొడుకో పార్టీ కథలు చూస్తున్నాం మనం ఇప్పుడు. మీకెందుకు కాంగ్రెస్ పార్టీలో ఏ విధానాలు మిమ్మల్ని ఇంతగా స్టిక్ చేసి ఉంచుతున్నాయి? రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే నాకు చాలా ఇష్టమైన పార్టీ అమ్మ. ఎందుకు అని అంటే, చిన్నప్పటి నుంచి నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే మా ఇంట్లో అంతా కాంగ్రెసే ఉండేది. అందుకనేసి అవే లక్షణాలు, అవే విధానానికి నా పెద్దవాళ్ళైనా కానీ నడిపించిండ్రు. సరే, ఇంకా ఏ పార్టీలోకి వేరే పార్టీలోకి అంతగా మొగ్గు చూపలేవు, ఆకర్షించలేవు. సరే, ఒక లక్షణం తోటి వచ్చినప్పుడు అదే విధానం అందులోనే ఉండాలి అనే, జీవితాంతం అందులో ఉండాలి అనే నా ఒక తపన. మీకు స్ఫూర్తినిచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారా? పర్టికులర్గా పార్టీలో అయినా లేదా మామూలుగా అయినా పాలిటిక్స్లో అయినా సేవలో అయినా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఎక్కువ? ఇన్స్పైర్ అని అంటే ఫస్ట్లో మా దివంగత నేత
పీజేఆర్ గారమ్మా. ఓ, ఎందుకు అని అంటే ఈరోజు ఆయన మన మధ్యలో లేకున్నా ప్రతి పేదవాని గుండెల్లో పీజేఆర్ అని అంటూ ఉంటారు. మరియు ముఖ్యంగా ఈరోజు వాళ్ళు ఆ రోజు ఆయన నమ్ముకొని ఏ గుడిసెలు వేసినా కానీ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులే. ప్లస్ ఇంకొకటి, ప్రతి పేదోనింట్లో ఆయనతో ఫలితం పొందిన వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఆయన చిత్రపటాన్ని పెట్టుకొని పూజిస్తారు. ఇంకేం కావాలమ్మా? దాంతోపాటు నాకు ఎనలేని గౌరవం, ప్రేమ, అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు. ఓ, రాజశేఖర రెడ్డి గారితో కూడా మీకు ఏదైనా అనుబంధం ఉందా? ఉందమ్మా. ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? ఎప్పుడు ఎక్కడికి అంటే నాకు ఆయన అంటే ఎందుకో చాలా అభిమానం. ఆ రోజులలో ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ ఆయన కనిపిస్తే చాలు, ఆయనను చూస్తే చాలు అని అనేసేసి, ఆయనను పలకరిస్తే చాలు అని అనేసేసి చాలా సందర్భాల్లో ఆయనను కలిశాను. ఆయన చాలా దగ్గరగా నేను చూశాను. చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఓకే. ఆయనను చూసేసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఆయన చేసిన ప్రతి ఈ గత 2004 నుంచి అయినా కానీ ఈరోజు 2024, 25 వరకు అయినా కానీ ఆయన పథకాలే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ కాకపోతే దానికి పేరు మార్పిడి తప్ప ఇంకా ఏమీ లేవు అని అనేసేసి నా ఉద్దేశం. నిజం నిజం. అండ్ మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మీరు చెప్పిన పీజేఆర్ గారు కానివ్వండి, వాళ్ళ లక్ష్యం, వాళ్ళు నడిచిందంతా పేదల కోసమే. సో బహుశా మీ ఆ స్ఫూర్తి ఇండైరెక్ట్గా కనిపిస్తుంది. మీరు కూడా అందుకే ఎక్కువ పేదలతోటే ఉండడము, వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా ప్రయాణం చేస్తున్నారు కదా. ఎట్లుంటుందన్న అంటే జనాలు ఇప్పుడు ఒక లీడర్ ఉంటారు, ఏదో ప్రాబ్లం వస్తుంది, మీ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్తో అప్రోచ్ అవుతున్నారు? వచ్చి చాలా మంది ఉంటున్నారు కదా మీ ఇంట్లో. అసలు నేను ఫస్ట్ చూసి అడ్రస్ వెతుకుతున్నప్పుడు ఇది ఎమ్మెల్యే ఇల్లేమో అనుకున్నా. అంటే ఆ జనము అంతా చూసి, ఇది మెయింటెనెన్స్ అంతా చూసి, మీరు ఎక్కడ ఎమ్మెల్యేకి ఏం తగ్గట్లేదు. అంటే మందొచ్చుట్లో కానివ్వండి, మెయింటెనెన్స్లో కానివ్వండి, ఏం షేర్ చేసుకుంటున్నారు జనాలు ఎక్కువగా మీతో? అమ్మ, ముఖ్యంగా మీరు అడిగిన విషయం ఒకటేంది అని అంటే, మీకు చెప్పదలుచుకోవాల్సింది ఏంది నేను అంటే, నేను ఎమ్మెల్యేనో ఎంపీనో అని అనేసేసి నేను వివరించి చెప్తున్నాను. సరే, తర్వాత ఏం జరుగుతుందా అని అనే విషయానికి వస్తే, దాన్ని ఎప్పుడూ నేను ఎమ్మెల్యేని అవుతాను, ఎంపీని అవుతాను అని అనే ఫోకస్డ్ అనే విషయంలో నేను చాలా దూరంగా ఉంటాను. ఇంకొకటి, లీడర్ కావాలి అని అనుకుంటే ఓట్లు వేసుకుంటే లీడర్ అవ్వడు. ఓట్ల బలం ఉంటే లీడరు అని అనేది నా విషయంలో నేను అవి నమ్మను. ప్రజల్లో గుండెల్లో ఉంటే వాడు లీడర్ అవుతాడు. అది చిరస్మరణీయంగా లాంగ్ రన్, లాంగ్ విజన్కి పనికొస్తుంది. ఒకసారికి 2 సార్లకి లీడర్లు ఓట్లు వేయించుకుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళు, నా దృష్టిలో వాళ్ళు లీడర్లు కాదు. ప్రజల్లో గుండెల్లో ఉండేటోడే లీడర్. ఎక్కువగా ఏమంటారు అన్న అంటే, ఇప్పుడు ఇక్కడ షేర్లింగంపల్లి అంటే మీరు ఒక 3 దశాబ్దాల కాలం నుంచి మీకు ఎరుకొచ్చినప్పటి నుంచి అనుకుంటే, ఒక పల్లెటూరు పొలాల నుంచి ఇవాళ మీరన్నా ఇది ఫారెనా, ఇండియానా, హైదరాబాద్ అర్థం కానంత మీ కళ్ళ ముందే ఇదంతా మార్పు కనిపిస్తుంది కదా. పాతకాలం ఆ రైతు వ్యవసాయ నేపథ్యం ఉన్న వర్గం అంతా ఒకటి పెద్దవాళ్ళది, వాళ్ళ పిల్లలంతా సాఫ్ట్వేర్లో ఇట్లా వస్తారు. 2 వేరు ప్రపంచాలు ఒకే దగ్గర కనిపిస్తాయి. వీళ్ళ సమస్యలు వేరుంటాయి, వీళ్ళ సమస్యలు వేరుంటాయి. వీళ్ళ ఆలోచన ఒక లెక్క ఉంటుంది, వీళ్ళ ఆలోచన. ఈ 2 వర్గాలతోటి మీరు మింగిల్ కాగలగాలి. అంటే వాళ్ళ 2 వ్యక్తిత్వాలకు మీరు సమాంతరంగా పోగలగాలి. దీనికి ఎటువంటి ప్రయత్నం చేస్తారు? మీరు ఎట్లా మమేకమై తెలుసుకుంటారు? 2 జనరేషన్స్ని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? ఖచ్చితంగా అమ్మా, ఈ మార్పు అంతా నా చిన్నతనం నుంచే జరిగింది. నా చిన్నతనంలో ఇవన్నీ పంట పొలాలు, అది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఎందుకు అని అంటే, ఈ పంట పొలాలని కొంచెం క్రమక్రమంగా, ఆ రోజు ఇది మారుమూల ప్రాంతం, దాదాపు నాకు తెలిసేసి మా గ్రామం మసిద్బండ అని అంటే ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు. సరే, కాలం కలిసి వచ్చింది, దేవుని అనుగ్రహంతో ఇదంతా మంచి ఆధునికంగా ఈ నియోజకవర్గం జరిగింది. ప్లస్ మా ప్రాంతం, ముఖ్యంగా మా ప్రాంతం చాలా ముందు వెళ్ళిపోయింది. ఆ ప్రకారంగా మేము సైమల్టేనియస్లీగా మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ విధానం ఏంది అని అంటే, మేము పుట్టి పెరిగినందుకు రైతులు ఇవన్నీ పంట పొలాలే ఉండే.
ఆ రైతు ఏ విధంగా ఏ ఇబ్బంది ఏ విధంగా సాగు చేస్తారు అని ఆ విధంగా చూసేవాళ్ళము. అదే సైమల్టేనియస్లీగా ఎలా డెవలప్ అవుతున్నది ఈ సాఫ్ట్వేర్ యుగానికి మేము అంటే సరే మా పూర్వీకులు కాకపోవచ్చు, వాళ్ళతో ఇంటరాక్టివ్గా ఈ విధానానికి మేము చదువుకునే విధానానికి మా పెద్దవాళ్ళైనా మా తల్లిదండ్రులైనా కానీ మమ్మల్ని బాగా చదువులో బాగా ప్రోత్సహించారు. వాళ్ళు మా నాన్నగారు బిజినెస్ చేసుకున్నా కానీ సరే రాజకీయంగా ఉన్నా కానీ మాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, చదివే భవిష్యత్తు అనే విధానానికి అప్పుడు మాకు ఈ ఇంట్లో చూస్తేనేమో మా ఇంట్లో బిజినెస్ ఉండేది, రైతులు ఉండేవాళ్ళు. ఆ విధంగా మేము ఇక్కడ ఈ ఇంట్లో ఈ కష్టాలు ఇవన్నీ చూసుకునేటివి. బయటికి వెళ్తేనేమో సరే ఇంతో అంతా బయట ఇంటరాక్ట్ అవుతుంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళైనా కానీ ఏముంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కానీ ఏముంది, మా చుట్టుపక్కల ఎప్పుడు తిరిగేవాళ్ళు వాళ్ళు అంటే అవి ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ ఆ విధంగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. షెడ్యూల్ ఎట్లుంటుందన్న? మేము అడ్రస్ కోసం వస్తే ప్రతి ఒక్కరూ మీ ఇంటి అడ్రస్ ఏదంటే ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు కదా. మీరు మీ టైం ఎట్లా ఉంటుంది అసలు? మీ డైలీ షెడ్యూల్ చేసినప్పటి నుంచి పడుకునేదాకా ఎట్లుంటుంది? ఇంతమందితో ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు కమ్యూనికేషన్ మీరు? ఏముందమ్మా మనకేం పని, ఇంకా ఏదో సరే నేనేదో ఇంతో అంతో మంచి బిజినెస్ చేసుకుంటాను, నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను, సరే ఆ పార్ట్ పక్కకు పెట్టుకుంటే ఏముంది 24/7 నాకు ఒకటే లక్ష్యం, జనాల్లో ఉండాలి, వాళ్ళతో మమేకమై ఉండాలి, వాళ్ళతో ప్రేమ అభిమానంతో ఉండాలి, ఓవరాల్గా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అని నా లక్ష్యం. దాని ప్రకారంగా అందరితో ఉంటాను. నేను పేదవాడితో ఉంటా, గుడిసెలు ఉన్నా కానీ నేను వాళ్ళు ఎవరన్నా పిలిచినా కానీ నేను వెళ్తాను. నేను రెండో చెప్తున్నాను కదా, నా దగ్గర ఈ బెంజు ఉంది, గంజి ఉంది, అన్నీ కావాలి. ఇంకా అప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటే మనని ఎవరైనా కానీ ఆదరిస్తారు కదా. మీరు ఇక్కడ చాలా పనులు చేసి పెట్టారు, చాలా మందికి పర్సనల్గా ఎవరైనా ప్రాబ్లం అంటే హెల్ప్ చేసి పెట్టారని విన్నాం మేము. మీ కాంగ్రెస్లో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి పెద్ద లీడర్ల నుంచి. స్పీకర్ గారితో మీకు ఉన్న అనుబంధం ప్రపంచం అందరికీ తెలిసింది, అది కొత్తగా చెప్పేది కాదు. అట్లా కాకుండా ఇంకా అధిష్టానంతో కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర స్థాయి అధికారులతోటి పదవుల్లో ఉన్న వాళ్ళతోటి మీకు మంచి స్నేహబంధం ఉంది. మంచి అనిల్ కుమార్ అంటే మంచి వ్యక్తి, ఏదైనా జెన్యూన్ కేసు తీసుకొస్తారనే టాక్ ఉందని అన్నారు. అట్లా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యల్ని ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాల్వ్ అయిన ఏమైనా ఉంటే కొన్ని మాతో షేర్ చేసుకుంటారా? అంటే నేను ఏ కేసులు ఏమి నేను ఏ పంచాయతీలు అనే విధానాన్ని ఆ దృష్టితో నేను ఎప్పుడు చేయను. కానీ ఎవరైనా కానీ ఏ సమస్యతో వచ్చినా వాళ్ళ దాంట్లో న్యాయం ధర్మం అనే విధానంగా ఉంటే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఎంతవరకైనా కానీ వెళ్ళి వాళ్ళ న్యాయం ఉన్నది ఆ సమస్యలు అని అంటే నేను ఎంత దూరమైనా వెళ్ళి నాకున్న పరిచయాలతో ఖచ్చితంగా చేసి పెడతాను. నా దగ్గర ఇంకా వేరే చెడుగా ఏదో ల్యాండ్ గ్రాబింగ్సో లేకపోతే ఇంకా ఇట్లాంటివి అయితే నేను అలా ప్రోత్సహించను, నేను వెళ్ళను, నాకు వద్దు. అన్న ఇప్పుడు అవునన్నా కాదన్నా చాలా మంది యువత రాజకీయాలకు రావాలి, ఎందుకంటే ఇది మాకు పట్టదు అనుకునే పరిస్థితుల్లో లేదు. చాలా మంది ఇది ఒక బురద గుంట మేము రామంటాం కానీ వచ్చి క్లీన్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ బ్యాక్గ్రౌండే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అనివార్యంగానన్నా లాగబడతారు. మీకు మంచి సేవ అది ఉంది చేయాలనేది, రాజకీయ నేపథ్యం ఉంది. కానీ నేను మిమ్మల్ని చాలాసార్లు గమనించి విని పదవులే రావాలని లేదు, సేవ చేయడమే నా లక్ష్యం అని అంటున్నారు. కానీ పదవి అనేది ఇంకొంచెం బలాన్ని, ఇంకొంచెం అధికారాన్ని అన్నింటినీ ఇవ్వగలుగుతుంది. అడగని అమ్మాయినా అన్నం పెట్టదన్న. ఇప్పుడు పార్టీల్లో కూడా ఎట్లా ఉంటాయంటే ఆశావాహులు ఒక 100 మంది ఉంటారు క్యూలో, అడిగిన వాళ్ళకి ఇవ్వలేము, అనిల్ కుమార్కి అంత పాపం అడుగుతలే వెళ్ళే అన్నప్పుడు లాస్ట్లో పెడతారు. మీరేమో అసలు ఇంట్రెస్ట్ చూపకుంటే మీలాంటి వ్యక్తికి పదవి రాకుండా కొంచెం మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళకి వస్తే లాస్ట్ ప్రజలకు కదా, మీరు ఎందుకు గట్టిగా వాయిస్ మీలాంటి కొంచెం అర్హత ఉన్న వ్యక్తులకు పదవి రావాలనే ప్రయత్నం మీరు ఎందుకు గట్టిగా చేస్తలేరు? పదవి వల్ల ఏమొస్తుందమ్మా? పదవి వల్ల సొంత స్వలాభం, అతని సొంతానికి అది ఉంటుంది. సరే పదవులు అనేటివి ఏమున్నది, ఖచ్చితంగా నేను కష్టపడుతున్నాను, మా అధిష్టానాన్ని ఖచ్చితంగా నన్ను గుర్తిస్తుంది, వాళ్ళ దృష్టిలో కూడా నేను ఉన్నాను. ఉన్నారనే విషయం తెలిసింది మాకు, మీడియాకు కూడా. అవును, మంచి పేరుంది మీకు. వాళ్ళ దృష్టిలో నేనున్నాను, నాకు ఖచ్చితంగా పదవి వస్తుంది. పదవే జీవితం, పదవే లక్ష్యంగా నేను బతకాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకే. తర్వాత కాంగ్రెస్కి కట్టుబడి ఉన్నారన్న, కానీ ఇప్పుడు పరిస్థితుల్ని బట్టి పార్టీ మారుతున్నారు, లేదా ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అధికార పార్టీలోకి మారుతుంటారు. ఎందుకు అని అంటే మాకు పనులు కావాలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళాలి, లేకుంటే ఫండ్స్ రిలీజ్ కావాలి, కామన్ డైలాగ్ వింటాం మనం.
అట్లా ఏదో ఒక కారణంతో పార్టీ మారుతుంటే మీరు కాంగ్రెస్కి స్టిక్ అనే ఉన్నారు కదా. కాంగ్రెస్లో మీకు బాగా నచ్చిన అంశాలు మిగిలిన పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలైనా బీఆర్ఎస్ కానివ్వండి, లేదా జాతీయ పార్టీ అయినా బీజేపీ, వీటిల్లో కన్నా మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించి నాకు కాంగ్రెస్లో ఇది నచ్చింది అనిపించే ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అమ్మ, ఇందులో ఎవరికైనా స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ స్వేచ్ఛలో మన అభిప్రాయాలు పంచుకోవచ్చు, అధిష్టానంతోనైనా కానీ పంచుకోవచ్చు. మనకి ఏం కావాలి, ఏం జరగాలి ఈ పార్టీలో అనే దానికి ఎన్నో వేదికలు ఉంటాయి. ఆ వేదికల మీద మనం పంచుకునే ఆస్కారం ఉంటుంది. ఆ ఆస్కారంలో చాలా చర్చలు జరుగుతాయి. రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంటాయి, మరియు కేంద్ర స్థాయిలో జరుగుతుంటాయి. రాష్ట్ర స్థాయిలో అంటే మంత్రులు మరియు మా ముఖ్యమంత్రి వారి దగ్గర జరుగుతూ ఉంటాయి. అక్కడైనా కానీ అంత రీచ్ వరకు తీసుకెళ్ళొచ్చు. మరియు కేంద్ర స్థాయిలో మాకు సిడబ్ల్యూసి ఉంటుంది. అక్కడ మా ఏ సమస్యలైనా చర్చిస్తారు కదా. చర్చించే దానికి మరియు ఇక్కడ ముఖ్యంగా వేరే రాష్ట్ర స్థాయి ఉన్న పార్టీలు వాళ్ళ దగ్గర ఓన్లీ ఒక రబ్బర్ స్టాంప్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏది నిర్ణయిస్తే దానికే మిగతా వాళ్ళందరూ కట్టుబడి ఉండాలి, వాళ్ళకే జై కొట్టాలి. కానీ మా పార్టీలో ఆ విధంగా ఉండదు కదా. మాకు స్వేచ్ఛ ఉంటుంది. అంటే స్వేచ్ఛ ఇచ్చినంత మాత్రాన దానేం తప్పు దారిన ఎంచుకునే ప్రసక్తి ఉండదమ్మా. ఓకే, కానీ స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అంటారు, అది అంతర్గత కలహాలు విచ్చలవిడిగా పోతే ఎవరి పార్టీలు ఎవరి వర్గాలు వాళ్ళవి అనేదేమో బయట వేరే పార్టీలు చేసే విమర్శ. అది స్వేచ్ఛనా అంతర్గత విభేదమా? వాళ్ళకి విభేదాల వరకే అవతల పార్టీ వాళ్ళని అన్నారు. మీ ప్రశ్నలోనే సమాధానం అనేది ఉన్నది. అవతల పార్టీ వాళ్ళకి ఎంత మాత్రం ఎదుటి వాళ్ళ మీద బురద జల్లాలి అనే ప్రయత్నం మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టే రకమో లేకపోతే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఎప్పుడు వాళ్ళకి అదే పని. కాబట్టి అది ఆ విధంగా ఉండదు. అన్న మీకు ఒక సూటి ప్రశ్న, ఇది నన్ను అడగమన్న ప్రశ్న, నేను అడుగుతుంది కాదు, చాలామంది అడగమన్న ప్రశ్న. ఇప్పుడున్న తెలంగాణలో కాంగ్రెస్లో చాలా వర్గాలు ఉన్నాయి. అనిల్ కుమార్ ఏ వర్గానికి క్లోజు అని అడగమన్నారు కాంగ్రెస్లో. మీరు ఏ వర్గానికి క్లోజు? ఏ వర్గాలు ఏ విభేదాలు లేవు కాంగ్రెస్ పార్టీలో. అది చాలా పొరపాటు. అడుగుమన్న వాళ్ళకి మీరు చెప్పండి, లేకపోతే మీరు అడిగినా కానీ అది తప్పు. ఏ వర్గము లేదు, ఒకే ఒక వర్గం కాంగ్రెస్ వర్గం, ఒకే ఒక జెండా కాంగ్రెస్ జెండా. అదే మా అండ, మా దండ, మా ఎజెండా కూడా అదే. అన్న మీరు వింటున్నారు, ఒక 10-15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ వేరు, ఇప్పుడు ఇది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అని అంటున్నారు. సెక్యులరిజం కాదు సూడో సెక్యులరిజం అని అంటున్నారు. ఇట్లా కాంగ్రెస్ మీద విపరీతమైన అపవాదులు వస్తున్నాయి. మనం రీసెంట్గా వింటున్నాం, నెహ్రూ గురించి వింటున్నాం. మీరు ఏదైతే పునాదులుగా నమ్మిన రాజకీయ నాయకులు ఉన్నారో, నేతలు ఉన్నారో, వాళ్ళ పట్ల అనేక విమర్శలు చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా. వీటన్నింటిని చూసినప్పుడు మీ స్పందన ఏంటి? వాటి మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనానికి? మా కాంగ్రెస్ పార్టీలో అలాంటి లక్షణాలు నడవవు, చెల్లవు. మేము అందరి వాళ్ళము, మేము అందరినీ కలుపుకుపోయే వాళ్ళము. మేము ఏ మతానికో ఏ కులానికో మేము ప్రోత్సహించేది ఉండదు. మాకు అందరూ కావాలి. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఆ అన్ని మతాలకి వేదికగా కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వచ్చాక ఈ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వాళ్ళకి వేరే విధానాలు లేకుండా ఈ కులమతాల రాజకీయాలు చేసే పార్టీలు మా దగ్గర నడవవు. వాళ్ళు ఓన్లీ వాట్సాప్
వాట్సాప్ పార్టీలు ఉంటాయి మేడం అవి. అన్న వాట్సాప్ పార్టీలు సరే, సోషల్ మీడియా ఇప్పుడు కాలంతో మారింది, సోషల్ మీడియా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, రాజకీయ పార్టీలు కూడా రూపం మార్చుకున్నాయి, అడిదిక్కు నుంచి ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఇందులో విపరీతమైన ఫేక్ ప్రచారం అవుతుంది, అబద్ధాలే నిజాలుగా పోతున్నాయి, అవి తెలుసుకునే లోపు అంత జరగాల్సినంత జరుగుతుంది. ఈ క్రమంలో జనాలు కొంచెం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత లేదా రాజకీయాలు మతం రంగు బులుముకున్న రాజకీయాలు వీటితో పాటు కొంచెం మౌల్డ్ అవ్వడము, మునుపు చెప్పగలిగేంత స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని చెప్తే ఓటు పడుతుందో పడదో అనే కన్ఫ్యూజన్ చాలామంది రాజకీయ నాయకులు ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉన్న టైము కొంచెం గడ్డు టైంగా లేదా పొలిటీషియన్స్ స్వేచ్ఛగా మాట్లాడలేని టైంగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. మీరేమంటారు? మీకు ఏదనిపిస్తే అది చెప్పేటట్టు ఉందా, చెప్పేటట్టు లేదంటారా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో? ప్రస్తుత రాజకీయాల్లో వేరే పార్టీ గురించి మేము ఆలోచించాల్సిన అవసరమూ లేదు. మా విధి విధానాలు, మా నాయకుడు, మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రతి అనుక్షణం అన్ని విధాల మీద ఓట్ చోరీ విషయంలో అయినా కానివ్వండి, ఇంక ఏ విషయంలో అయినా కానివ్వండి, పార్లమెంట్లో అయినా కానివ్వండి, ఏదైనా స్వేచ్ఛగా ప్రతి ప్రజల్లోనే అది తీసుకెళ్ళి దాన్ని చర్చించి వాళ్ళకి ఏదైనా అవగాహన లేకపోతే దాన్ని అవగాహనగా చెబుతున్నారు. ఇవన్నీ కొన్ని రోజుల వరకే, వాళ్ళు ఎన్ని ప్రాక్టికల్గా ఏవి చేసినా కానీ అవి ఎక్కువ రోజులు చెల్లే ప్రసక్తులు ఉండవు. ఏదో వాళ్ళు చేసే కొన్ని నాటకాలు, కొన్ని డ్రామాలు కొన్ని రోజుల వరకే పరిమితం, అవి ఎక్కువ రోజులైతే ఉండవు అని అనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అన్న, కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది, ఇవ్వాల్సినంత టైం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏం చేస్తలేరు రేవంత్ రెడ్డి అని ఒక విమర్శ చేశారు. మీరు చూసే ఉంటారు, మీకు తెలియంది కాదు. నిజంగానే రియల్ ఎస్టేట్ దందానే నడుస్తుందా అన్న, ఇంకేమైనా చేస్తున్నారా? ముఖ్యంగా ఈ రాజకీయాల్లో, నేటి రాజకీయాల్లో ప్రతిసారి విమర్శలు, ప్రతి విమర్శలకి నిదర్శనంగా కేసీఆర్ గారు గొప్ప ఉద్యమకారుడు. ఆయన గురించి ఆయనలో కొన్ని నేర్చుకునేటివి కూడా ఉంటాయి. ప్రతిసారి విమర్శలకే కాకుండా ఈరోజు గౌరవ మా ముఖ్యమంత్రి గారు సభకు వచ్చినా కానీ కేసీఆర్ గారిని మరి వెళ్ళి ఆయనని ఆకట్టుకొని నమస్కరించి గౌరవించి, ముందుసారి అయినా కానీ చాలాసార్లు చెప్పారు, కేసీఆర్ గారికి ఎక్కడైనా కానీ మేము ఎలాంటి పొరపాట్లు, అవమానాలు ఈ సభలో జరగకుండా చూసే బాధ్యత మాది అని అనేసి అంత గొప్పగా చెప్పిన మా నాయకుడు అసెంబ్లీకి వస్తే అదే విధంగా అదే మర్యాద ఇచ్చేసే వ్యక్తులు మేము. ఎందుకంటే ఈ రాజకీయాల్లో మార్పు అనేది మొదలు కావాలి. ప్రతి విమర్శలకి ఎప్పుడు ఈ రాజకీయాలు ఉండొద్దు అనే తత్వం నాది. అంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చి వచ్చారో వాటి పట్ల మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? అంటే కాంగ్రెస్ పాలన పట్ల కామన్ పర్సన్గా చెప్పండి. మీకు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది, మీరు అందులో నేత, మీ నుంచి వేరే ఆన్సర్ రాదని మాకు కూడా తెలుసు. బట్ మీరు పేదలతో మమేకమై ఉంటున్నారు, మిమ్మల్ని పార్టీలకు అతీతంగా జనం కూడా చూస్తున్నారు. వ్యక్తిగతంగా అనిల్ కుమార్ యాదవ్ అన్నే మీ వెనక ఏజెండా ఉందో జనాలకు వద్దు, వాళ్ళ యాంగిల్లో మీకు ఏమనిపిస్తుంది? నిజాయితీగా ఇంకేమైనా మిగిలిపోయినాయా చేయాల్సిన జనాలకు? నాకు తెలిసి అయితే నేను నిజాయితీగా చెప్తున్నాను. సరే, ఒకటో రెండో స్కీమ్స్ ఏమన్నా పోకపోవచ్చు, కాకపోతే మిగతాయి మా నాయకుడు, మా బాస్ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల్లోకి ప్రతి పథకాన్ని పేద ప్రజలకి ఎవరు అర్హులైతే వాళ్ళ ఖచ్చితంగా పొందేలాగా, ఖచ్చితంగా ఇందులో ఎటువంటి ప్రసక్తే లేదు, జరగట్లేదు అనే మాట లేదు, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నది. సరే, ఎక్కడో రాకూర ఎక్కడన్నా చిన్న తప్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయి ఇంత పెద్ద రాష్ట్రానికి. సరే, ఎక్కడైనా ఉంటూ ఉంటాయి, ఏమన్నా చిన్నవి ఉండొచ్చు, జరుగుతూ ఉంటాయి, దాన్ని మేము ఏదైనా సర్దుబాటు చేసుకుంటాం. కానీ
ప్రతి అర్హులకి ఖచ్చితంగా ఇవి అందుతున్నాయి అని అనేసి నా పూర్తి నమ్మకం. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత 10 ఏళ్ళన్నా అసలు కాంగ్రెస్ ఇంక వస్తదో రాదో కనుమరుగే అయిపోయింది. భూస్థాపితం చేసినాం రాష్ట్రంలో అన్న దగ్గర నుంచి మళ్ళీ అనూహ్యంగా పుంజుకొని ఒక 6 నెలల వరకు కూడా ఎవరు గెస్ చేయలేదు. పోటీలో బీఆర్ఎస్, బీజేపీ అన్నారు తప్ప కాంగ్రెస్ పేరు లేకుండా అటువంటి స్థితి నుంచి ఇవాళ అధిష్టాన పీఠం ఎక్కి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో వచ్చింది. ఈ ఈ పాలనని ఇంకొక 5 ఏళ్ళు కంటిన్యూ చేయాలంటే కొంచెం స్టైల్ మార్చుకోవాలి ఇంకా రేవంత్ రెడ్డి గారు. లేదా కాంగ్రెసే ఇంకా ఐకమత్యంతో ఇంకొంచెం ఏం చేయాలి? ఎందుకంటే ఎదురుగా ఉంది కేసీఆర్, ఇటువైపు నుంచి బీజేపీ ఉంది. ఇట్లా 3 వైపుల నుంచి మీకు యుద్ధం బాణాలు వస్తుంటాయి కనుక సంస్థాగతంగా ఇంకా మార్పులు అవసరం అనేది పెద్దలు అంటున్న మాటలు. ఈ అనూహ్యమైన విజయం వెనుక నిజంగానే అనుకోకుండా కాంగ్రెస్ వచ్చింది ఆప్షన్ లేక, దాని వెనక ఏమైనా నిజంగానే పని చేసిర్రా? ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉంది? ఎన్నో కుళ్ళు కుతంత్రాలతో ఈ పార్టీని రాకుండా చేద్దాము అని అనుకున్న ప్రతిపక్షాలు ఈరోజు ప్రతిపక్షాలు, ఆ రోజు మా ప్రతిపక్ష నాయకులను కూడా ప్రతిపక్ష హోదా లేకుండా మా దళిత నాయకుడిని తీసేసిన ఘనత వాళ్ళది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అదే తిరిగి ఇవ్వాలి అని అనుకుంటే అది పెద్ద సమయం ఉండదు, దానికి పెద్దగా జరగదు అని అనే తత్వం ఉండదు. మా లక్షణాలు అవి కాకుండా స్వేచ్ఛగా అందరికీ ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువుగా ఉండాలి, రాజకీయాలు కూడా చాలా నీట్గా ఉండాలి అని అనేసి ఆదర్శంగా మా ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు. మరియు ముఖ్యంగా మీరు అన్న మాట చాలా పొరపాటు. ఏమన్నానంటే 6 నెలల వరకు కాంగ్రెస్ పార్టీ ఊపు లేదు, లాస్ట్ 6 నెలల్లో ఊపు వచ్చింది అని అనడం అందులో ఎటువంటి స్వభావం లేదు అని అనేసి నా దృష్టిలో. అంటే అంతకు ముందు నుంచే మీకు నమ్మకం ఉండేనా గట్టిగా పనిచేస్తున్నాం? ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌటే లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేసారు, వాళ్ళు దాన్ని అనుభవించారు. కాకపోతే అందులో కొన్ని లొసుబాట్లు ఉండే, దాని ప్రకారంగా ప్రజలు తెలుసుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిపియాలి అని అనే విధానాన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఇది ఉండే. అన్న ఇప్పుడు మనకు గత ఎన్నికలు చూస్తే రిజల్ట్ కొట్టొచ్చినట్టుగా ఒక డివైడే కనిపించింది. గ్రామీణ ప్రాంతాలు మిగతా అంటే హైదరాబాద్ మినహాయించంతా కాంగ్రెస్ గెలుచుకుంటూ వస్తే హైదరాబాద్ పరిసరం అంతా కూడా బీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఈ రెండింటి మధ్య కూడా అక్కడ బీఆర్ఎస్ గ్రామాల్లో ఓడిపోయిన విషయం స్పష్టంగా కనిపిస్తుంటే కాంగ్రెస్ హైదరాబాద్ ఓట్లను తీసుకురావడంలో ఓడిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ గెలుపుకైనా ఆత్మవిమర్శ కూడా అవసరం, మనం ఎక్కడ పొరపాటు చేసినాం అనేది. ఇప్పుడు మీరు బలంగా పోట్లాడాల్సింది హైదరాబాద్లో. గ్రేటర్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ లోపాన్ని దాటడానికి హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ జెండా బలంగా ఎగరవేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో మీరు ఏమేమి చేయబోతున్నారు? ఏమి చేసేది లేదమ్మా. దీనికి రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీకు దీని సమాధానం వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది. చూడండి, ఇంకొకటి, ఇక్కడ ఏమున్న పథకాలు మా శ్రేణులు, మా కార్యకర్తలు, నేను కూడా అందులో కొన్ని ఆ కార్యకర్తల్లో మా బీద ప్రజలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ సంక్షేమాలు అందేలాగా మా బాధ్యత. మరియు మీరు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరే చూస్తారు ఎవరికి ఎక్కడ పట్టుంది, ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉందా లేదా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అన్న, షేర్లింగంపల్లి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం. మీరు ఇంటర్వ్యూలో ముందు చెప్పినట్టుగానే పరిపాలనా సౌలభ్యం కోసం కొంచెం నియోజకవర్గాలు చిన్నగా చేస్తే బెటర్ అనేది కూడా చాలా నడుస్తుంది. అట్లా అయినాయి కూడా. ఆ క్రమంలోనే షేర్లింగంపల్లి కూడా కాబోతుంది. అందులో ఒక నియోజకవర్గానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా అనుకోవాలి అభ్యర్థిగా అనే టాక్ కూడా కొంచెం పార్టీలో నడుస్తుందని మా దాకా వచ్చింది. ఇది మీ దాకా వచ్చిందా? ఒకవేళ వస్తే ఏం చేస్తారు? మీ నిర్ణయం ఏంటిది? నా నిర్ణయం ఇందులో చాలా క్లారిటీగా చెప్తున్నానమ్మా.
ఈరోజు వరకు మా అధిష్టానం ఏది చెప్తే దానికి శిరస వహించి వాళ్ళ ఆదేశం, వాళ్ళు ఏది ఆదేశిస్తేనే నా యొక్క పనులు అవి ఉంటాయి. వాళ్ళు ఏది వాళ్ళ ఆదేశాన్ని బట్టి నా నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు ఏది ఆదేశిస్తే నా పని అదే. దైవ నిర్ణయం, దేవుని ఆశీస్సులు అంటే ఏం జరుగుతుందో చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. అన్న మీరు చాలా కూల్గా ఉన్నారు, అసలు కోపమే రాకుండా మాట్లాడుతున్నారు, మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ ఒరిజినల్ అట్లా కాదు, మీకు కనిపించే అంత కూల్ కాదు అనే ఒక టాక్ ఉంది. ఏంటిదన్నా? అంటే భాషకు రెండో కూడా ఉన్నట్టు ఏదన్నా ఉందా మీకు? మీరు ఎక్కడైనా ఏదైనా చిన్నగా చూపించండి, నేను అలాంటి లక్షణాలు ఏమీ లేవు, అట్లాంటి ఆలోచనలు కూడా ఏమీ లేవు, వేరే కోణాలు. కాకపోతే ఒకటి, మనం నమ్ముకొని ఎవరైనా మనం నమ్ముకొని బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఇంత దూరమైనా వెళ్ళాలి అని అనేసి నా ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే అన్న మేము గెస్ చేయగలుగుతాం, ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ఇంత మంది వస్తున్నారు, ఇంత కూలుగా ఉంటే అన్నీ నడవవు. అంటే నేను చెప్తున్నాను కదమ్మా, ఇందులో క్లారిటీ, నో డౌట్ ఎట్ ఆల్. మనం నమ్ముకున్న వాళ్ళను వదిలేది లేదు. మనం నమ్ముకునే వాళ్ళని లాస్ట్ మన కట్టె కాలిపోయే వరకైనా కానీ, నేను నమ్ముకున్న వాళ్ళ వారికి ఏదైనా కానీ, నన్ను ఒకసారి నమ్ముకుంటే వాళ్ళకి ఎంత దూరమైనా వెళ్ళే నా స్వభావం. ఇదే నా సమాధానం ఈ విషయంలో. రాజకీయాలు చాలా క్లీన్గా ఉండే అన్న, కొన్నేళ్ల క్రితం వరకు కూడా బాగుండే. ఇంత వ్యక్తిగత విమర్శలు, ఇంత చండాలం, ఇంత సోషల్ మీడియా ట్రోల్ ఇవి లేకుండే. అటువంటి ఈ పరిస్థితుల్లో కావాల్సినంత డబ్బు ఉంది మీకు, ఏ పదవైనా మీరు గెలవడానికి కావాల్సిన అర్ధబలం అంతా మీ దగ్గర ఉంది. కానీ ఎప్పుడైనా అనిపించిందా ఈ రాజకీయ పరిస్థితుల్లో నాకు అవసరం, ఈ పాలిటిక్స్ అవసరం అని ఎప్పుడైనా అనిపించిందా? ఈ సేవ, ఈ ప్రజా జీవితం నాకు అవసరం అని అనిపించిందా? ప్రజా జీవితంలో డబ్బులు ఉన్నంత మాత్రాన ప్రేమ అభిమానాన్ని కొనలేము, అది క్లారిటీగా చెప్తున్నాను. డబ్బు ఉంటేనే ఏదో డబ్బు ఇస్తే ప్రేమించరు. ఇవాళ మామూలుగా చెప్తున్నాను, మీరే ఉదాహరణ, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీకేమో నేను డబ్బులు ఇస్తే వస్తున్నారా? ప్రేమ అభిమానాన్ని దాన్ని చాటుకోలేము. అదేవిధంగా వస్తాయి పదవులు పెద్ద విషయం ఏమున్నది? పదవులు వస్తాయి, కష్టపడాలి. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. ఖచ్చితంగా పదవి ఏమున్నదమ్మా? పదవి పెద్దగా ఏం లేదు. వచ్చిన రోజు అది నాకు ఇంకా కొంచెం ఏదన్నా సహాయపడుతుండొచ్చు, అది నాకు కొంచెం తోడ్పాటు అవుతుండొచ్చు, అంతే కదా. దానికి మించి ఏముంటుంది? అవును, అది ఉన్నా లేకున్నా మీరైతే ఇది కంటిన్యూ చేసి ఏది ఏమున్నా కానీ సేవా కార్యక్రమం నా లక్ష్యం ఒకటే. ఈ షేర్లింగంపల్లికైనా ఇంకా వేరే ప్రాంతాలు ఎక్కడైనా కానీ, ముఖ్యంగా షేర్లింగంపల్లిలో నాకు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రతి ఇంటి, ప్రతి గడపకి వాళ్ళకి నేను ఒక కుటుంబ సభ్యుని అవ్వాలి అని నా కోరిక. ఇందులో ఏమీ లేదు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అన్న. ఇట్లా నాన్న మీ 12 ఏళ్ల వయసు అప్పుడు అనుకుంటా పోయింది, నాన్న ప్రజా జీవితం చూసేది అమ్మ, ఆ తర్వాత నాన్న లేక మిమ్మల్ని పోషించడం, తర్వాత ఇప్పుడు మీ లైఫ్ స్టైల్లో అసలు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంది? మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మీ మాటల్లో. నాకు ఒక విషయం ఏంది అని అంటే, నాన్న చాలా గొప్పవాడు, నాన్న అంటే చాలా ఇష్టం, నాన్న అంటే చాలా ప్రేమ అభిమానం. నాన్న నా 12వ ఏటనే నన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నాన్నతో చాలా నేర్చుకున్నాను. మా ఊర్లో అయినా కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ పంచాయతీలైనా, ఇంటి సమస్యలు, వేరే ఇంకే సమస్యలైనా కానీ, మా ఇంట్లో ఈ రోజులు ఎలా అయితే మా ఇంటికి జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఆ రోజుల్లో నాన్న దగ్గరికి ఇదే రీతిలో దీనికన్నా ఇంకెక్కువ బహుశా ఇంకెక్కువ ఉండేది. ప్రతి ఒక్కటి మా ఇంట్లోనే ఏ పంచాయతీలైనా జరిగేటివి. అందులో న్యాయం, ధర్మం
నాన్న దగ్గర బాగుండేది. అన్యాయం అయితే మొహమాటం లేకుండా అన్యాయం అని చెప్పే స్వభావం నాన్నది. ఆ విధంగా నాన్న చనిపోయినాకలా చాలా కష్టాలు అన్నీ చూసి వచ్చినాన్ని. దాని తర్వాత నిర్ణయించుకున్నాను, ఎవరు తెలిసినా మీ నాన్న ఇలా మీ నాన్న అలా, ఆ పేరు రేపు నేను వెళ్ళిపోయాక కూడా నా కొడుకు నా కోసం అలాగే చెప్పుకోవాలి. మరియు ఈ చుట్టుపక్కల మా షేర్లింగంపల్లి ప్రాంతంలో అయినా కానీ ఇంకెక్కడైనా కానీ నా కోసం కొంచెం మంచిగా చెప్పుకోవాలి, అదే కోరిక. అన్నీ ఉన్నాయి. డబ్బు ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో పదవులు కొనలేము. మనం ఎవరికి పడితే వాళ్ళకి సంతల్లో పశువుల్లాగా మనని వేరేవాళ్ళు కొనొద్దు అనే ఉద్దేశంతో మనమంటూ కొంచెం ఆదర్శంగా ఉండాలి అనే నా నిర్ణయం. ఓకే. నాకు పర్సనల్ డౌట్ అన్న ఒకటి, ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి లంచ్ టైంకి వస్తే లంచ్, డిన్నర్కి వస్తే డిన్నర్, పొద్దున్న టిఫిన్ టైంకి వస్తే టిఫిన్, ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి చాయలు జ్యూసులు ఇదంతా నడుస్తుంది వ్యవహారం, టిఫిన్లు స్నాక్స్. ఇదంతా ఎట్లా అన్నా షెడ్యూల్ ఉండదు, ఎవరు వస్తారో తెలియదు. అప్పటిదప్పుడు అంటే ఎంతమంది వర్క్ చేస్తుంటారు ఇక్కడ ఇట్లా మీ వ్యవస్థలో? ఏముందమ్మా, ఒకటి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏముంటుంది, మీరు వచ్చారు టీ తాగుతారు, టీ టైంకి టీ తాగుతారేమో, అది ఇవ్వాలి, అది నా బాధ్యత. అదేం పెద్దగా ఏముంటుంది చెప్పండి, తిని వెళ్ళాలి. నా ఇంట్లో టైంకి వస్తే ఏ టైంకి వస్తే తినేసి వెళ్ళాలి. ఓకే. పెట్టే బాధ్యత నాది, స్వీకరించేది వచ్చేవాళ్ళది. ఓకే. అండ్ స్పీకర్ గారితో, గడ్డం ప్రసాద్ గారితో మీకున్న సాన్నిహిత్యం గురించి రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది, అందరు మాట్లాడుకుంటారు. అది స్నేహమా, అన్నదమ్ముల అనుబంధమా, ఎట్లా పరిచయం, అసలు అంత క్లోజ్ ఎట్లా ఎదురైనా మీకు? స్పీకర్ గారు ఈరోజు నేటి స్పీకర్, నాటి సామాన్య మనిషి. ఆయన అంటే నాకు ఎందుకో చెప్పలేని ప్రేమ, అభిమానాలు, ఆప్యాయత. ఆయన పట్ల నాకు చాలా ప్రేమ, గౌరవం, అభిమానం, ఆప్యాయత. నాకెందుకు ఆయన అంటే ఆయనలో ఉన్న లక్షణాలు చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి. చాలా ఆయన దగ్గర నేర్చుకోవడం కొన్ని ఉంటాయి. ఈ నేటి రాజకీయాల్లో అవి ఉండాలి, ఇంకా విలువలు అవి బ్రతికుండాలి. ఎనలేని ప్రేమ, అభిమానం, ఆయనతో ఏదున్నా కానీ. స్పీకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. స్పీకర్ గారు అననే శివాలు అనాల్సి వస్తుంది కానీ మామూలుగా ఏమంటారు అన్న? అన్న ప్రసాద్ అన్న అంటే నాకు ప్రాణం. స్పీకర్ అయిన తర్వాత, బిజీ షెడ్యూల్ అయిన తర్వాత అంతే మునుపట్లా కలుసుడు అవుతుందా, కొంచెం గ్యాప్ వస్తుందా? అలాంటిది ఏమీ లేదమ్మా, నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను నన్ను కూడా అదే విధానంగా, నన్ను అదే ఆప్యాయతగా ముందు ఏ విధంగా ఉండేనో అదే ప్రేమ, అభిమానాలు, అదే టైమింగ్స్. ఇంకా స్పీకర్ అయ్యాక అట్లాంటివి ఇంకా టైమింగ్ ఎక్కువ ఇస్తున్నారు. ఓ అన్న, ఎప్పటి నుంచి, ఎన్నేళ్ల పరిచయం మీది? నేను ప్రసాద్ అన్న పరిచయం అప్పుడు, ప్రసాద్ అన్న ఏ ఎమ్మెల్యే కాదు, ఏ మంత్రి కాదు, ఏం లేదు, ఓ సామాన్య ఎంపీటీసీ ఉండే. ఆ రోజులల్లో నాకు ప్రసాద్ అన్న పరిచయము. 10 ఏళ్ళు దాటిందా? ఈజీ 10 ఏళ్ళు ఏముంది, ఇంకెక్కువనా? దాదాపు నేను ప్రసాద్ అన్న ఒక 20 నుంచి 25 ఏళ్ళు పరిచయము. సగం జీవితం మీది, ఇంకెక్కువ. అంటే దేవుడు నాన్నని తీసుకెళ్ళిండు, నాలో నేను అనుకునే ఫీలింగ్ అయితే సరే, చదువు అంతా అయిపోయే వరకు జరిగినాక ప్రసాద్ అన్న పరిచయం. ప్రసాద్ అన్న నా జీవితంలో ఎంతో చేసిండు, అందులో ఎటువంటి డౌటే లేదు. రాజకీయాల్లో నాకు ఈ రోజుకైనా ప్రోత్సాహం, నాకు ఏది కావాలనుకున్నా, ఏది వద్దనుకున్నా రాజకీయాల్లో
మంచి చెడులు విలువలు నేర్పిస్తుంటాడు. ఈ విధంగా నడుచుకోవాలి. ఆ నడవడిక ఈరోజు కూడా అదే కొనసాగుతుంది. మరియు గొప్పగా చెప్పుకుంటాను, నా కుటుంబ సభ్యుల్లో ఒకడు ప్రసాద్ అన్న. నా ఇంట్లో నా కొడుకు చిన్నోడు, మనకి బహుశా 6 సంవత్సరాలు. నా కొడుకు నుంచి మా అమ్మ, మా అక్క పిల్లలు, నా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ, నా అన్న, వదిన, నా కుటుంబ సభ్యులని మరియు మా సగం కుటుంబ సభ్యులనైనా నా బంధువులనైనా ప్రసాద్ అన్న చాలా ఆప్యాయంగా చూస్తాడు. మా కుటుంబ సభ్యుడు ఒకడు ప్రసాద్ అన్న అని అంటే మా కుటుంబ సభ్యుడు. ఓకే అన్న, గ్రేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా మద్దతుని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. గడప గడపకు తిరగాల్సి వస్తుంది. షేర్లింగంపల్లి మీద పెద్ద స్థాయిలో పట్టున్న వ్యక్తిగా, ఇక్కడ ప్రజలకు చాలా క్లోజ్ ఉన్న వ్యక్తిగా, కాంగ్రెస్ జెండా ఈ గడ్డ మీద ఎగరవేయడానికి, కాంగ్రెస్ గెలుపుకు మీరు ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నారు? ఎందుకంటే రాజకీయం అంటే సేవతో పాటు వ్యూహం అవసరం, డబ్బు అవసరం, నాయకత్వం అవసరం. అన్ని కలిస్తేనే ఒక పదవి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దానికి నిదర్శనం, ఎన్ని చేస్తే ఆయన ముఖ్యమంత్రి ప్లేస్లో కూర్చున్నారు అనేది. సో మీరు ఈ షేర్లింగంపల్లి మీద చాలా పట్టున్న వ్యక్తిగా మీరు కాంగ్రెస్ గెలుపుకి ఎటువంటి కృషి చేయబోతున్నారు? గడప గడపకి తిరుగుతాము, గడప గడపకి మా పథకాలు అందే విధానంగా చూస్తాము, ప్రతి కార్యకర్తకి అప్పచెప్తాము. వాళ్ళే మోసుకొని ఈ షేర్లింగంపల్లిలో ప్రతి కార్పొరేటర్ని గెలిపించే బాధ్యత మాది, మా అధిష్టానంది, మా కార్యకర్తలది. గెలుపు గ్యారెంటీ అంటారా అన్న? ఖచ్చితంగా 100కి 100%, అందులో ఎటువంటి డౌటే లేదు. రిజల్ట్ వస్తే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా. ఖచ్చితంగా ఈ మాట మీద మీరు నిలబడాలి, నేను సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా. ఎందుకంటే టగ్ ఆఫర్ అంటున్నారు ఈ మధ్య. బీఆర్ఎస్ కొంచెం ఊపు మీద ఉంది సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత. రెడీ అంటే రెడీ, మాదిక్కే గాలి వీస్తుంది అన్నట్టుగా ఉన్నారు కదా. చూద్దాం మరి మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. 100కి 100% షేర్లింగంపల్లిలో ప్రతి కార్పొరేటర్ని గెలిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, మా కార్యకర్తలది, మా అధిష్టానంది, మాది. ఖచ్చితంగా ఇదే మాట మీద మీరుండాలి, ఇదే మాట మీద నేను ఖచ్చితంగా వస్తాం. మళ్ళా గెలిచినా వస్తాము, ఓడిపోతే క్వశ్చన్ చేయడానికి కూడా వస్తాం మళ్ళా. ఆ రోజు ఇదే విధంగా ఇదే ఫైర్గా మీకు సమాధానం ఉంటుంది. ష్యూర్ అన్న, మీ కాన్ఫిడెన్స్ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ మీకు ఎంత గ్రౌండ్ లెవెల్ ఏ రిపోర్ట్ ఉందనేది. సో అన్న, ఫైనల్గా ఏం చెప్తారు? మీ షేర్లింగం ప్రజలకే కాదు, రాష్ట్రం అంతా, ఇవాళ దేశం అంతా కూడా రెండుగా విభజించి ఒక 2 సిద్ధాంతాలతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తిగా, అసలు రాజకీయాలకు అతీతంగా ఒక సైద్ధాంతికాని నిర్ణయాలకు కట్టుబడ్డ వ్యక్తిగా, చిన్నప్పటి నుంచి అనేక మంది గొప్ప రాజకీయ నాయకులు, పీజీఆర్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిగా మీరు. రాజకీయాలు చాలా మారినాయి. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ తర్వాత రాజకీయాలకు అతీతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డ వ్యక్తిగా, విలువల్ని నమ్ముకున్న వ్యక్తిగా, అసలు రాజకీయాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అండ్ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రేటర్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికలు, ఈ షేర్లింగంపల్లిలో స్థానిక ఎన్నికల్లో త్వరలో జరుగుతాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది అని అనేసి నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. మరియు షేర్లింగంపల్లిలో ప్రతి కార్యకర్త, ప్రతి పథకాలు అందాలి పేదవాళ్ళకి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు అందాలి. ఏ సమస్యలు ఉన్నా దాన్ని మా అధిష్టానానికి మేము వివరించి ఏ సమస్యనైనా పరిష్కరించే విధానంగా మేము ముందుకెళ్తాం గ్రేటర్ ఎన్నికల్లో. అన్న, మీరు ఏదో సపరేట్ క్యాడర్ని రెడీ చేసుకుంటున్నారు, ఏదేమైనా పార్టీలకు సంబంధం లేకుండా నాకంటే ఒకటి అనిల్ కుమార్ యాదవ్ ఒక వ్యవస్థ ఉండాలన్నట్టుగా నడిపిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లోనే ఒక విమర్శ ఉంది మీ మీద, అది నిజమా? ఇందులో పూర్తి అవాస్తవం. మాకు ఒకటే క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్. ఆ జెండా కిందనే మేము పనిచేస్తాం. అందులో ఎటువంటి ఇది లేదు. మీ ప్రశ్నలో ఏ విభేదాలు లేవు, ఏ వర్గము లేదు, ఏ ఘర్షణలు లేవు.
మీరేదో వేరే విధానాన్ని నన్ను తప్పుతో పట్టియాలని మీరు ప్రయత్నం తప్పుతో చేస్తున్నారు. ఏం లేదన్న. ఉన్నది ఏంటంటే ఆల్రెడీ షేర్లింగంపల్లి మీద పట్టుంది. తరతరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఇక్కడ ఒక వ్యవస్థను నిర్మించుకున్నా కూడా కొందరు అనిల్ కుమార్ యాదవ్ ఎదగొద్దు పార్టీలో అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి పాఠం చెప్పే దిశగా మీరు సపరేట్ వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనేది బయట ఒక టాక్ ఉంది. ఎందుకంటే అన్ని అర్హతలున్నా కావాల్సిన ఎలివేషన్ రావట్లేదు అంటే అంతర్గతంగానే అనిల్ కుమార్ని తొక్కాలి అనే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా అంటున్నారు కదా. అలాంటిది తొక్కేది లేపేదో అట్లాంటి ఎటువంటి ప్రయోగాలు ఎవరు చేయరు. అట్లాంటివి ఏమీ లేవు. మేమందరం కలిసిమెలిసే ఉన్నాము. అందులో ఎటువంటి ఇది లేదు. అన్న ఏదైనా ఒక సందర్భంలో ఈ రాజకీయాలు వద్దు, ఈ ప్రజా జీవితం వద్దని అనిపించిన సందర్భం ఇన్నేళ్లలో, ఈ 30 ఏళ్లలో ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదమ్మా. వాళ్ళతో ఉండాలి, పేదవాడితో ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో నేను ఉండాలి అని అనేసి కోరుకుంటాను. అదొక తృప్తినిస్తుంది. సరే బాధలు కష్టాలు అనేటివి ఉంటాయేమో వ్యక్తిగతంగా, తర్వాత విషయం. కానీ ప్రజల్లో ఉండడమే అదొక సంతోషం. వాళ్ళు ఇచ్చే ఆదర అభిమానాలతోనే నేను ఇంతో అంతో స్థాయి తెచ్చుకుంది, పేరు తెచ్చుకుంది. వాళ్ళేంది, మనమే ఇక్కడ. మనం ఈరోజు ఇంటర్వ్యూ కూడా చేసేవాళ్ళం కాదు కదా. వాళ్ళేంది, వాళ్ళు ఉంటేనే కదా మనం ఏదో ఇంతో అంతో స్థాయికి మంచి స్థాయిలో ఉన్నాం కదా. వాళ్ళేం జీవితం మనకెందుకు అన్న. రాజకీయం పులి మీద స్వారీ అంటారు. అది ఎక్కినా చావాల్సిందే, పైన చావాల్సిందే అని ఒక సామెత ఉంటుంది. ఇటువంటి కత్తి మీద సామును తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్న. కొంతమందికి మంచి చేసే క్రమంలో కొంతమందికి శత్రువులు కావాల్సి వస్తుంది. మీరు ఎవరికి న్యాయం చేస్తే ఇంకో పక్కన ఉన్న వాళ్ళు అనిల్ కుమార్ శత్రువు అవుతారు. ఈ ప్రజా జీవితంలో ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మీరున్నారు, వద్దు నెగిటివిటీ వస్తుంది, లేకుంటే మీకేమవుతుందో బయటికి పోతే ఇట్లా ఇంట్లో వాళ్ళ భయాలు ఇంట్లో వాళ్ళకు ఉంటాయి. చిన్న పిల్లలు ఇవన్నీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా భయపడ్డ సందర్భాలు, రాజకీయాలు వద్దన్న సందర్భాలు, ఈ ప్రజా జీవితం వద్దు మనకు రిస్క్ ఎందుకు అన్న సందర్భాలు ఏదైనా ఫేస్ చేసిర్రా? మీకు ఎప్పుడైనా రిస్క్ అనిపించిందా? రిస్క్ అనేది అయితే ఏమైతే లేదు. ఆ భయాలు అయితే లేవమ్మా. ఫస్ట్ అయితే నేను క్లియర్గా చెప్తున్నాను, భయాలు అనేటివి అయితే లేవు. కాకపోతే ఇంట్లో వాళ్ళు చాలాసార్లు చెప్పేవాళ్ళు ఎందుకు మనకి ఇవి అని అనేసి. ఏం చేసుకుంటాము జీవితంలో, ఏం సాధిస్తాము? నా లక్ష్యం ఒకటి. ఎవరికి ప్రతి వ్యక్తికంటూ ఒక లక్షణాలు ఉంటాయి. నా లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. నా లక్ష్యం ఒకటి, నాన్న పేరు మంచిగా ఉండాలి, నాన్న లేని లోటు నాకు చాలా వివరంగా నాకు తెలుసు. ఆ బాధ ఎట్లుందో. నాన్న నన్ను 12వ ఏట నేనున్న 12వ ఏట నన్ను వదిలి వెళ్ళిండు. ఆయనతో నేను చాలా నేర్చుకున్నాను. మంచి పేరు తెచ్చుకోవాలి, అందరి గుండెల్లో నేను ఉండాలి, దానికి నేను సేవ చేయాలి. అదే నా లక్ష్యం. అది చేస్తేనే నాకు తృప్తి. అన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు అంటే రాజకీయంగా లబ్ధి పొందలేకపోవడం మీ మంచితనం అనిపిస్తుందా, అది అసమర్థత అనిపిస్తుందా, అర్థం కావట్లేదు అన్న నాకు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందమ్మా. మనం ఫస్ట్ కష్టాన్ని నమ్ముకోవాలి. పదవులు ఏమున్నాయి? ఖచ్చితంగా ఈరోజు ఆధునిక కాలంలో ప్రతిదీ మనం ఏం చేస్తున్నామో, మన వెనకాల ఏం జరుగుతుంది, మనం ముందులో ఏం జరగబోతుంది అని కూడా అంచనా వేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. నాకు అందులో పూర్తి విశ్వాసం ఉంది. నాకు ఇంకా ఓపిక ఉంది, నాకు ఇంకా చాలా సహనం ఉంది, నా ఇంకా వయసు కూడా ఉన్నది. నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక స్థాయి, మంచి స్థాయిలో మా అధిష్టానం ఉంచుతుంది అని అనేసి నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ రోజు కూడా మీరు ఇదే విధంగా ఇక్కడే కూర్చొని ఇంటర్వ్యూ తీసుకుంటారని కూడా నాకు నమ్మకం ఉంది. మీలాంటి ప్రజల మంచి కోరే మనుషులు మంచి ఒక అధికారంలో ఉండాలని మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఇష్టపడే అభిమానులందరి కోరిక కూడా అది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఇంకా మీ ఇష్టాలు ఉండవు, జనమిష్టమే మీ ఇష్టం కావాలి. మా అభిమాన నేత ఒక పదవిలో ఉండాలని వాళ్ళకు కూడా కోరుకుంటుంది కనుక అవి ఏదో ఒకటి జనానికి ఇంకా మంచి చేసే బ్రాడర్ లెవెల్లో మంచి చేసే దిశగా మీరు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అన్న. ఆల్ ది బెస్ట్. నేను మాట తప్ప మీరు మాట తప్పద్దు. గ్రేటర్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం మనం.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆడియన్స్ చూసేది కదా, సాధారణంగా రాజకీయాల్లో చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ ఉంటుంది. కానీ మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ అనే విషయంలో ఎందుకో కొంచెం ఇది రివర్స్ అనిపిస్తుంది. ఆయన చేస్తుంది, ఆయన సర్కిల్ని కనుక్కుంటే, ఇక్కడ లోకల్గా కనుక్కుంటే చాలామందికి సాయం చేశారు. బట్ ఆయన చెప్పరు, మమ్మల్ని చెప్పనియరు, చాలా నిశ్శబ్దంగా సేవ చేసుకుంటూ పోతారు అనేది. పాలిటిక్స్లో సౌండ్ అవసరం. అనిల్ కుమార్ యాదవ్తో మాట్లాడినా మీరు కూడా ఆయన మాటలు విన్నారు కదా. నిజంగా నిస్వార్థంగా ప్రజల మంచి కోరుతూ సేవ చేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ వస్తున్నారు కూడా. అదే దృష్టిలో అనిల్ కుమార్ యాదవ్ అన్నను మీరు ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసుంటారు, మీకు అనిపించే ఉంటుంది ఆయన మంచితనం. అండ్ ఆయన ఏం చెప్పుకుంటలేరనే విషయం కూడా మీకు అర్థమై ఉంటుంది. ఇటువంటి నేతలు చాలామంది అవసరం ప్రస్తుత సమాజంలో. ఏమీ చెప్పకుండా కేవలం మేము పని చేస్తాము, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటాము, మేము మంచి చేస్తాము, రిజల్ట్ వచ్చినా రాకున్నా పర్వాలేదనే అనిల్ కుమార్ యాదవ్ అన్న లాంటి రాజకీయ నాయకుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటువంటి నేతల్ని మనం ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.